మియావ్ మియావ్ పిల్లి పెట్టింది పెద్ద లొల్లి. పిల్లి మ్యావ్ మ్యావ్ అనును, పిల్లి పాలు తాగును, దానికి ఎలకలంటే పానము. ఏందవా ఇలా పిల్లి శాస్త్రం చెప్పబడుతుంది అంటారా ఏంది? అయితే పిల్లిని చూస్తే నాకు భయమే అవుతుందిలా. పిల్లి కళ్ళు పెట్టుకొని గురకాయించి చూస్తుంటే ఇక గుండెపోటు వచ్చినట్టే అనిపిస్తుంది కదా. కానీ కొందరు మాత్రం పిల్లులు సాదుకుంటా అంటారు. వాటికి పిల్లి బిస్కెట్లు చిక్కటి పాలు పోసి ఒక ప్రేమ చూయిస్తారా? సరే, ఈ ప్రేమ సంగతి పక్కకు పెడితే నల్గొండల ఒక పిల్లి 2 కుటుంబాలను పోలీస్ టౌన్లకు పోయి తట్టి చేసింది. ఎందుకు ఆర్చుకుందాం లారీ? ఉన్నావే పిల్లి నువ్వు, మ్యావ్ మ్యావ్. ఇగో గీదేగా పిల్లి. ఇగో ఇలా పోలీస్ టౌన్లకు పట్టుకొచ్చి పెద్ద పంచాది పెట్టించింది. అగ చూడుర్రి, 2 కుటుంబాలకు పంచాది పెట్టి ఇది ఎట్లా గురకాయించి చూస్తుందో. సంబరం అనిపిస్తుందా నీకు? ఇంతకు ముచ్చట ఏంటంటే, నల్గొండలో ఉండే పుష్పలత అనే అక్క ఒక పిల్లిని తెచ్చుకొని సాదుకుంటుందట. 3 ఏళ్ళు కంటికి రెప్పలెక్క కాపాడుకున్నది. పోయినేడాది ఆ పిల్లి తప్పిపోయింది. ఆమె పోలీస్ టౌన్కి పోయి మిస్సింగ్ కేసు కూడా పెట్టింది. అయితే మా పక్కింట్లో మ్యావ్ మ్యావ్ అని సపడేస్తుంటే ఆ ఇంటి ముఖాన పోయి చూసింది. ఈ పిల్లే మ్యావ్ మ్యావ్ అనుకుంటూ ఉంటుందట. అమ్మా, నా పిల్లిని పక్కింటి వాళ్ళు ఎత్తుకపోయారని వాళ్ళతో లడాయికి పోయింది. ఇది మా పెళ్ళే, ఇది మా తెల్ల పిల్లి, మాది గోధుమ రంగు పిల్లి అని వాళ్ళు ఉల్టా బైస్ చేసిరు. అయినా పుష్పలత కిన్లే, మా పిల్లికే రంగేసిరని మా అనుమానము. ఇక పంచాది పోలీస్ టౌన్ దాకా పోయింది. పిల్లి కోసం 2 కుటుంబాలు గిట్ల పోలీస్ టౌన్ లోనే లడాయి చేసుకున్నారు. ఇక ఇంకో దిక్కేమో పెద్ద పోలీస్ సార్లకు ఈ పిల్లి పెట్టిన పంచాయతీ పెద్ద నేత నొప్పి తీసుకొచ్చింది. ఆ పిల్లేమో సపోర్ట్ చేయలేదట. వాళ్ళు కొట్లాడుకుంటా అంటే మిట్ట చూసుకుంటుంటుంది. మనసులో ఏమనుకుంటుందో ఏం పాడో మరి. అందుకే పోలీసులు దర్యాప్తులు, ఎంక్వైరీలు, సాక్ష్యాలు, ఆధారాలు అనుకుంటా పెద్ద పని పెట్టుకున్నారు. మరి లాస్ట్ కి పిల్లి ఎవరిది అవుతుంది, ఎవరింటికి పోతుంది, గది తెలవవలసి ఉన్నది. ఏమే పిల్లి, నువ్వన్నా సపోర్ట్ చేయరాదే? అది చేయదట. కీసులాటలు పెట్టుకుంటా అంటే దీనికి కూడా సంబరం అనిపిస్తున్నట్టున్నది ఏ పాటు.